భక్తుల కోర్కెలు తీర్చే మాత, పాడి పంటల అమ్మ, కార్మిల మాత అని క్రైస్తవ మత గురువులు కొనియాడారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని కొండ మీద ఉన్న కార్మిల మాత చర్చిలో ఈ నెల 14, 15, 16 తేదీలలో ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చారు. ముఖ్యంగా గిద్దలూరు, నంద్యాల పరిసర ప్రాంతాల నుండి భక్తులు ప్రతి ఏడాది కార్మిలమాత ఉత్సవాలకు అధిక సంఖ్యలో వస్తుంటారు. 15వ తేదీ మంగళవారం నాడు కొండపై దివ్య పూజా బలిని ఫాదర్స్ నిర్వహించారు. సాయంత్రం ఫిరంగిపురం వీధుల్లో దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ ఆరాధన జరిగింది. కార్మిలమాత స్వరూపంతో బాలయేసు చర్చి నుండి కార్మిలమాత కొండ వరకు ప్రదక్షిణ చేపట్టారు. అనంతరం కొండ క్రింద ప్రత్యేక పూజ చేశారు. పదహారవ తేదీ బుధవారం ఉదయం జరిగిన దివ్య పూజాబలి పూజలు, తేరు ప్రదక్షిణతో కార్మిలమాత ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఫిరంగిపురంలో పండుగ జరిగే కొండ క్రింద బాలయేసు చర్చి ప్రాంగణంలోనూ తిరునాళ్ల సందర్భంగా గృహోపకరణాలు, పిల్లల ఆటల, తినుబండారాల దుకాణాలు, రంగురాట్నాలు కొలువు తీరాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఫిరంగిపురం కార్మిలమాత కొండపైకి మెట్లు ఎక్కుతూ వెళ్లి మాతను దర్శించుకుని తలనీలాలు, కొవ్వొత్తులు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కొండ కింద హాలులో సేద తీరారు.
రాజు పాలించేటువంటి కాలంలో పాలస్తీనా దేశంలో అనావృష్టి వల్ల గొప్ప కరువు సమయంలో ఏలియా దీర్ఘదర్శి కార్మేల్ పర్వత గృహలో ప్రవేశించి ప్రార్థించగా ఆ తల్లి ఏ విధముగా వారికి సహాయపడిందో దానిని మధులు పెట్టుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి మరి గురువారు క్రీస్తకం 1885 సంవత్సరంలో లండన్ హిల్ గురువై